ఓం శ్రీ గురుభ్యో నమ. శని వక్రగతి కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో 325 డిగ్రీల నుంచి 315 డిగ్రీలకి ఈ శని వక్రగతి అనేది పోతుంది. అంటే ప్రారంభం 325 నుంచి 315 వరకు. ఈ శని వక్రగతి కుంభరాశిలోనే సంచారం చేయటం, అలాగే శని 3, 6, 11 స్థానాల్లో సుఫలితాలను ఇస్తాడని, మిగతా స్థానాల్లో మిశ్రమమైన ఫలితాలు, మిగతా స్థానాల్లో చెడు ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఏమిటి శని వక్రగతి అంటే? తిరోగమనం అంటాం, అంటే రెట్రోగ్రేడ్ అంటారు. శని కుంభరాశిలోనే వక్రగతి పొందటం అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు శని వక్రగతి పొందుతుంటుంది. ఈ వక్రగతి అనేది పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి పూర్వ సిద్ధాంతము, దృగ్గణిత సిద్ధాంతం కూడా ఏర్పడుతుంది. ఈ గణితం అంటే ఈ పంచాంగంలో మనం ఏదైతే గణన వేస్తుంటామో దాని యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనం అనుసరిస్తే 5 గ్రహాలకి మనకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది. 5 గ్రహాలకి వక్రస్థితి అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. 5 గ్రహాలకి, పంచగ్రహాలకు కూడా మనకి వక్రస్థితి ఏర్పడుతుంటుంది ఒక్కొక్క సమయంలో. సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు. ఒక 2 ప్లానెట్స్ ఎప్పుడైతే అంతరిక్షంలో రొటేట్ అవుతుండగా, పరిభ్రమణం చెందుతుండగా, ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ వేగాన్ని తగ్గితే ఆ గ్రహం అనేది వక్రస్థితికి చేరుకుంటుందని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది. అంటే అన్నీ కూడా గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో తిరుగుతూ ఉండగా ఈ 138 రోజుల పాటు శని తన యొక్క వేగాన్ని తగ్గించుకుంటుంది అని అర్థం. అంటే 2 ప్లానెట్స్, అంటే 2 or more ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ కానీ దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గితే అది వక్రస్థితిలోకి ఏర్పడినట్టుగా అర్థం. అంటే భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం వెనక్కి వెళుతున్నది అని అర్థంగా ఆపాదిస్తారు. అంటే ఉదాహరణకి 2 కార్లు వేగంగా వెళుతుండగా ఒక కారు యొక్క వేగం 80 డిగ్రీల కంటే ఇంకో కారు 100 డిగ్రీలు, ఇంకో కారు 100 డిగ్రీలు తిరుగుతూ ఉండగా ఉన్నట్టుండి ఒక కారు దాని యొక్క వేగం అనేది 80 డిగ్రీల స్పీడ్లోకి వెళితే ఆ 80 డిగ్రీలో ఉన్న కారు అనేది వక్రస్థితికి ఏర్పడింది అని అర్థం. శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందనంటే, మరి దీన్ని రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే ఇవి ముఖ్యంగా సంహితా గ్రంథాల్లో కానీ, జ్యోతిష్యపర గ్రంథాల్లో కానీ, జ్యోతిష్శాస్త్రంలో కానీ వక్రస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పబడ్డాయి శాస్త్రంలో. కాబట్టి ఈ వక్రస్థితి అనేది వల్ల ఫలితాలు కూడా మారిపోతూ ఉంటాయి. అంటే సహజంగా ఎలా ఉంటుందంటే దాని వెనక స్థానాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వెనక భావం యొక్క ఫలితాలు పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ భావం అని కూడా కాదు, వెనకటి యొక్క స్థానం ఫలితం అనేది వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వక్రస్థితిలో చెడు మంచి యొక్క మిశ్రమాలు కలిసే అవకాశాలు ఉంటాయి. ఒక గ్రహానికి, ఒక రాశికి ఎప్పుడైతే గ్రహస్థానం అనేది మారుతూ ఉంటే, వక్రస్థితిలో మారుతుంటే ఫలితం కూడా మారిపోయే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకి శని వక్రగతి యొక్క ఫలితం అనేది ఏ విధంగా ఉండబోతుందనంటే, వృశ్చిక రాశి వాళ్ళకి 4వ స్థానంలో శని యొక్క ఏదైతే శని యొక్క రిపీట్ మళ్ళీ చెబుతున్నా ఇదేది, వృశ్చిక రాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది మనం చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి 4వ స్థానంలో శని యొక్క సంచారం కుంభరాశిలో ఉండటం, అది వక్రస్థితిలో ఉండటం వల్ల తృతీయ స్థానం యొక్క తృతీయ భావము, తృతీయ స్థానం యొక్క ఫలితం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే వక్రగతి ఉంటుందో ఆ వక్రగతికి వెనక్కి వెళ్ళిన స్థానం యొక్క ఫలితం పడే అవకాశం, ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏ ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి సత్ఫలితాలు పొందటం, పెండింగ్ పనులన్నీ కూడా వేగంగా పూర్తి కావటం,
అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరగటం. అనేక మార్గాలంటే ఒక ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, 2 రకాల ఉద్యోగాలు చేయొచ్చు, 2 రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు. అంటే పార్ట్ టైం జాబ్స్ అంటారు. ఆ ఆదాయ మార్గాలు మెండుగా ఉంటాయి. అంటే అనేక మార్గాల్లో కూడా ఆదాయం బాగా పెరిగి ముఖ్యమైన అవసరాలన్నీ కూడా వీళ్ళకి తీరిపోతాయి. పనులలో వేగం జరుగుతుంది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి కావటం, దానితో పాటు వీళ్ళకి సంతానపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, సంతానం ద్వారా శుభవార్తలు, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం. స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో గత కాలంలో వివాహం కాని వ్యక్తులందరికీ కూడా వివాహ సమస్యలన్నీ కూడా తీరిపోయి సంపన్న సంబంధం రావటం, మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తులు, అది ఆడపిల్లైనా మగపిల్లవైనా, వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలు కలిసే అవకాశాలు ఉంటాయి. అంటే మంచి సంబంధం వచ్చి వివాహం జరుగుతుందని దాని అర్థం. కుటుంబంలో సుపరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు, ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. గతం కంటే కూడా గతంలో ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉండదు. ఇప్పుడు ఆరోగ్యం బాగా మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. సత్ఫలితాలు, ఆనందము, ఉద్యోగంలో ప్రమోషన్లు, నూతన ఉద్యోగాల్లో చేరటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు, ఉన్నత విద్య, అలానే నూతన వ్యాపారాలు, సంతోషము, అంటే అన్నింటా కూడా సర్వత్రా విజయం లభించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మంచి పరిణామాలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే సంతానం లేని వ్యక్తులకు కూడా సంతానం కలిగే అవకాశమే ఇక్కడ ఎక్కువగా ఏర్పడుతుంది. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందని అర్థం. అంటే విదేశాలకు వెళ్ళటం, కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు, అలానే విద్యార్థులకు మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం. అంటే గత కాలం నుంచి కలగా మిగిలిపోయిన విద్యార్థులందరికీ కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. విద్యార్థులకు కూడా ఏకాగ్రత బాగా పెరుగుతుంది. స్త్రీలకు కూడా తన కాళ్ళ మీద నిలబడాలని, భర్త యొక్క అండ ఉండాలని, పిల్లలకు కూడా అండ ఉండాలని, కుటుంబాన్ని నడిపించాలని ఒక ఆలోచన పెరిగే అవకాశం ఉంటుంది. అంటే గతంలో మందగించవచ్చు ఆ విషయాన్ని, కానీ ఇప్పుడు మార్పులు జరిగి బుద్ధి మారటం వల్ల కూడా కొన్ని విషయాలు జీవితాన్ని మనం డెవలప్మెంట్ చేసుకోవాలనే విషయంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పూర్తి స్థాయి అనేక మార్గాల్లో ఆదాయాలు బాగా పెరిగి వాళ్ళ యొక్క అవసరాలు కానీ తీరిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనుగోలు చేసే అవకాశాలు, ప్రతి పనిలో కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే బట్టలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, ట్రేడ్ బిజినెస్ కానీ షేర్ మార్కెట్ చేసిన వ్యక్తులందరికీ కూడా వాళ్ళకి అధిక లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నూతన వ్యాపారాలు కూడా చక్కగా ప్రారంభం చేయండి, మీకు మంచి ఫలితాలు దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు నేను చెప్పిన కొన్ని రెమెడీస్ చేయండి, ఇంకా బాగుండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. భయం అనేది కలుగుతూ ఉంటుంది మీకు. ఆ భయం పోగొట్టడానికి తప్పకుండా ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయటం ఒకటి. దానితో పాటు ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతువే అనే మంత్రాన్ని చక్కగా గురువారం పూట నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం చాలా మంచిది. చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. విద్యార్థులు కూడా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా శని వక్రగతి యొక్క ప్రభావం వల్ల అన్నీ కూడా స్వఫలితాలు జరుగుతాయి. అన్నీ కూడా మీరు మంచిగా అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకోండి. మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.